గుడ్ మార్నింగ్ మెకానికల్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో 115 బిట్స్ వరకు చెప్పుకున్నాం. ఈరోజు క్లాస్లో ఇంటేక్ అండ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ అండ్ లూబ్రికేటింగ్ సిస్టమ్, కూలింగ్ సిస్టమ్లోని సిలబస్ నుంచి కొన్ని లెసన్స్ నుంచి కొన్ని బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. చూడండి 160. వేర్ ఈస్ ద ఆయిల్ కూలర్ ఫిట్టెడ్ ఇన్ ది ఇంజన్? ఆయిల్ కూలర్స్ అనేవి ఇంజిన్ లో ఎక్కడ బిగించబడి ఉంటాయి, ఫిట్ చేయబడి ఉంటాయి అని ఇవ్వడం జరిగింది. ఆయిల్ కూలర్ అనేది ఇంజిన్ బ్లాక్ కి సరౌండింగ్ ఆయిల్ కూలర్స్ అనేవి ప్రొవైడ్ చేయబడి ఉంటాయి. ఈ పర్పస్ ఏంటంటే టు కూల్ ద లూబ్రికేటింగ్ ఆయిల్ ని కూల్ చేస్తూ ఉంటాయి. ఆప్షన్ చూద్దాం. ఏ ఇంజిన్ బ్లాక్, బి సిలిండర్ హెడ్, సి ఎగ్జాస్ట్ manifold, డి ఆయిల్ సమ్. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ చూస్తే ఆయిల్ కూలర్ అనేది ఎక్కడ బిగించబడి ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. ఇంజిన్ బ్లాక్ కా, సిలిండర్ హెడ్ కా, ఎగ్జాస్ట్ manifold కా, ఆయిల్ సంప్ కా. అయితే ఆయిల్ కూలర్స్ అనేవి ఇంజిన్ యొక్క బ్లాక్ కి రెండు ఇరువైపులా బిగించబడి ఉంటాయి. ఈ ఆయిల్ కూలర్స్ అనేవి లూబ్రికేటింగ్ ఆయిల్ ని కూల్ చేస్తూ, ఇంజిన్ లూబ్రికేటింగ్ ఆయిల్ ని కూల్ చేస్తూ ఉంటాయి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ ఇంజిన్ బ్లాక్. నెక్స్ట్ క్వశ్చన్ 170. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది లూబ్రికెంట్? లూబ్రికెంట్ యొక్క ఉపయోగం ఏంటి? ముఖ్యమైనటువంటి ఉపయోగం ఏమిటి? ఆప్షన్ చూద్దాం. ఏ మినిమైజ్ ద ఫ్రిక్షన్, బి ఇంక్రీజ్ ద ఫ్రిక్షన్, సి ఇంక్రీజ్ ద వర్నెస్, డి ఇంక్రీజ్ ద నాయిస్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ చూస్తే మినిమైజ్ ద ఫ్రిక్షన్ ఘర్షణని తగ్గించడం, ఘర్షణని ఇంక్రీజ్ ద ఫ్రిక్షన్ ఘర్షణని పెంచడం, ఇంక్రీజ్ ద వర్నెస్ అరుగుదలని పెంచడం, ఇంక్రీజ్ ద నాయిస్ ని పెంచడం అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ అయితే మనం ఇచ్చిన క్వశ్చన్ చూసినట్లయితే మెయిన్ పర్పస్ ఆఫ్ ది లూబ్రికెంట్ యొక్క పర్పస్ ఉపయోగం ఏంటి? ఈ యొక్క లూబ్రికెంట్ యొక్క ఉపయోగం ఏంటంటే రెండు మూవింగ్ పార్ట్స్ మధ్య ఫ్రిక్షన్ ని తగ్గించడానికి లూబ్రికెంట్ ని ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తుందంటే రెండు మూవింగ్ పార్ట్స్ మధ్య ఆ పార్ట్స్ తిరుగుతున్నప్పుడు లూబ్రికెంట్ ఆయిల్ అనేది వాటి మధ్య రొటేట్ అవుతూ చక్కగా లూబ్రికెంట్ ని చేస్తూ ఉంటాయి. దానివల్ల ఫ్రిక్షన్ వాటి మధ్య ఏర్పడేటువంటి ఫ్రిక్షన్ ని తగ్గిస్తూ మినిమైజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ లూబ్రికెంట్ ఆయిల్ అనేది మినిమైజ్ ద ఫ్రిక్షన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ మినిమైజ్ ద ఫ్రిక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 118 question. Which is related to lubrication system? లూబ్రికేటింగ్ సిస్టమ్ కి సంబంధించినటువంటిది కింద ఇచ్చిన ఆప్షన్ లో ఏమిటి అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ ప్రొవైడ్ ఏ కుషనింగ్ ఎఫెక్ట్ టు ఆయిల్ ఫిల్టర్, బి ఇంక్రీజ్ ద wear and tear of the moving parts, సి ఇంక్రీజ్ ద blow by gases by providing an oil, D minimize the wear and tear of the moving parts. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ లో చూస్తే డి మినిమైజ్ ద wear and tear తగ్గించడం, అరుగుదలని మరియు విరుగుదలని రెండు పార్ట్స్ మధ్యన అరుగుదలని విరుగుదలను తగ్గించడం. ఇక్కడ సి ఆప్షన్ చూస్తే ఇంక్రీజ్ ద బ్లో బై గ్యాసెస్ ప్రొవైడింగ్ ఆయిల్. అక్కడ పెంచుతుంది. బ్లో బై గ్యాసెస్ మధ్యన ఆయిల్ ఉన్నప్పుడు ఆ యొక్క బ్లో బై గ్యాస్ ని పెరుగుదల చేస్తుంది. నెక్స్ట్ బి ఆప్షన్ చూస్తే ఇంక్రీజ్ ద wear and tear ఆఫ్ ది మూవింగ్ పార్ట్స్ రెండు పార్ట్స్ మధ్యన యొక్క అరుగుదలని విరుగుదలని పెంచుతుందని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ ఏ చూసినట్లయితే ప్రొవైడ్
cushioning effect to oil filter. ఆయిల్ ఫిల్టర్ లో మంచి బంప్నెస్ అనేది క్వశ్చనింగ్ అనేది ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే క్వశ్చన్ చూస్తే విచ్ ఈస్ రిలేటెడ్ టు లూబ్రికేషన్ సిస్టమ్. ఈ లూబ్రికేటింగ్ సిస్టమ్ ఏది మనకి సంబంధించిన కింద ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది మనకి సంబంధించి అక్కడ ఇచ్చినటువంటి అంశం లూబ్రికేటింగ్ సిస్టానికి సంబంధించిన అంశం అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే లూబ్రికేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ముఖ్యంగా మనం మాట్లాడుతున్న లూబ్రికేషన్ లో మినిమైజ్ ద ఫ్రిక్షన్. రెండు పార్ట్స్ మూవింగ్ పార్ట్స్ మధ్యన ఘర్షణను తగ్గిస్తుంది. అలాగే ఈ లూబ్రికేటింగ్ సిస్టమ్ ఏం జరుగుతుందంటే మినిమైజ్ ద వర్క్ అండ్ టియర్ ఆఫ్ ది మూవింగ్ పార్ట్స్. రెండు పార్ట్స్ మధ్యన ఆ పార్ట్స్ రొటేట్ అవుతున్నప్పుడు వాటి మధ్యన ఫ్రిక్షన్ తగ్గించి వాటి యొక్క అరుగుదలని మరియు విరుగుదలని తగ్గిస్తూ ఉంటుంది లూబ్రికేటింగ్ సిస్టమ్. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి, మినిమైజ్ ద wear and tear of the moving parts. Next question 190. Which method used to descale the water passage in the engine block? ఇక్కడ ఇచ్చినటువంటి చూస్తే ఇంజిన్ బ్లాక్ లో వాటర్ ప్యాసేజ్ మధ్యనటువంటి తెల్లని పొలుసు, డీస్కేల్ అంటే తెల్లని పొలుసులు లాగా ఏర్పడుతుంది. లోపల వాటర్ పాస్ అవుతున్నప్పుడు చిన్నటువంటి తెల్లని పొలుసులు లాగా ఏర్పడుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి మెథడ్ ఏ పద్ధతి ద్వారా ఆ పొలుసుని ఇంజిన్ బ్లాక్ లో నుంచి ఆ వాటర్ ప్యాసేజ్ లో నుంచి ఇంజిన్ బ్లాక్ లో ఉన్న వాటర్ ప్యాసేజ్ లో నుంచి ఆ తెల్లని పొలుసులు ఏ విధంగా ఏ పద్ధతి ద్వారా తీసివేయచ్చు అనేది ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ బై ఇంజెక్టింగ్ వాటర్ సాల్వెంట్, బి బై ఇంజెక్టింగ్ ఆయిల్ సాల్వెంట్, సి బై ఇంజెక్టింగ్ ఫ్రెష్ ఎయిర్, డి బై క్లీనింగ్ టూల్స్. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి చూస్తే ఆ యొక్క తెల్లని పొలుసు వాటర్ ప్యాసేజెస్ లో ఇంజిన్ బ్లాక్ లో ఉన్నటువంటి వాటర్ ప్యాసేజెస్ లో ఆ పొలుసుని తీసివేయడానికి ఆ పద్ధతి ఏ పద్ధతి ఉపయోగిస్తామంటే బై ఇంజెక్టింగ్ వాటర్ సాల్వెంట్. ఈ సాల్వెంట్ అనేది రసాయన వాటర్ లో కలిసిపోయేటువంటి ఒక పదార్థం. అది దాని ద్వారా వాటర్ ద్వారా అది కలిపి ఇంజెక్ట్ చేస్తే ఇంజిన్ బ్లాక్ లో ఉన్నటువంటి వాటర్ ప్యాసేజెస్ లో ఈ వాటర్ సాల్వెంట్ ఇంజెక్ట్ చేసినట్లయితే అదంతా డీస్కేల్ ఆ యొక్క ఫార్మేషన్ ఆ తెల్లని పొలుసులన్నీ కూడా రిమూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ బై ఇంజెక్టింగ్ వాటర్ సాల్వెంట్. నెక్స్ట్ క్వశ్చన్ 128 క్వశ్చన్. How to check the damaged radiator core tubes? ఇక్కడ మనకి ఇచ్చినటువంటి చూస్తే రేడియేటర్ కోర్ యొక్క ట్యూబ్స్ డ్యామేజ్ అయినప్పుడు ఎలాగా మనం చెక్ చేస్తాం, ఏ విధంగా దాన్ని రేడియేటర్ ట్యూబ్స్ డ్యామేజ్ అయినవి మనం ఏ విధంగా చెక్ చేయవచ్చు. అయితే ఇక్కడ ఆప్షన్ చూస్తే ఏ చెక్ విజువల్లీ, బి చెక్ విత్ స్పెషల్ టూల్స్, సి చెక్ విత్ కంప్యూటర్, డి చెక్ విత్ బోర్ డైలేజ్. ఇక్కడ మనకి రేడియేటర్ ఇవ్వడం జరిగింది. రేడియేటర్లోని కోరు ఆ వాటర్ ప్యాసేజెస్ వాటర్ ఫ్లో అయ్యేటువంటి ప్యాసేజెస్ లో ఆ వాటర్ ఆ ట్యూబ్స్ ని మనం ఎలాగ చెక్ చేసుకోవచ్చు, అవి డ్యామేజ్ అయితే మనం ఎలాగ చెక్ చేసుకోవడం ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ చెక్ విజువల్లీ మనం చూడటం ద్వారా మనం కంటితో చూడడం ద్వారా మనం దాన్ని కనుగొనవచ్చు అని ఇవ్వడం జరిగింది. అయితే చెక్ స్పెషల్ టూల్స్ ప్రిసిషన్ టూల్స్ తో కానీ లేకపోతే స్పెషల్ టూల్స్ ముఖ్యమైన టూల్స్ తో మనం చూడవచ్చా అని ఇవ్వడం జరిగింది. చెక్ విత్ కంప్యూటర్ లేకపోతే కంప్యూటర్ ద్వారా యొక్క ఆ ట్యూబ్స్ ని మనం చెక్ చేయడం అని సి లో ఇవ్వడం జరిగింది. డిలో అయితే చెక్ విత్ బోర్ డైల్ గేజ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. అయితే మనం రేడియేటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఇంజిన్, వెహికల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఇంజిన్ ఉంటుంది కాబట్టి మనకి క్లియర్ గా ఆ యొక్క కోరు ట్యూబ్స్ మనకి కనపడతా ఉంటాయి. కాబట్టి మనం చెక్ విజువల్లీగా మనం మన కంటి చుట్టూ చక్కగా ఆ విజువల్ గా ఎక్కడ డ్యామేజ్ అయింది అనేది మనం చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ చెక్ విజువల్లీ.
నెక్స్ట్ క్వశ్చన్, 121 క్వశ్చన్, వేర్ ఈస్ టర్బోచార్జర్ మౌంటెడ్? టర్బోచార్జర్ అనేది ఇంజిన్ లో ఎక్కడ మౌంటెడ్ చేయడం జరిగింది, ఎక్కడ బిగించబడి ఉంటుందని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్, బి ఇన్లెట్ మ్యానిఫోల్డ్, సి ఎయిర్ క్లీనర్, డి సిలిండర్ హెడ్. ఇక్కడ టర్బోచార్జర్ అనేది ఎక్కడ బిగించబడి ఉండటం జరుగుతుంది? ఇక్కడ చూస్తే ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ కి బిగించడం జరుగుతుందా, ఇన్లెట్ మ్యానిఫోల్డ్ కా, ఎయిర్ క్లీనర్ కా, సిలిండర్ హెడ్ కా? అయితే టర్బోచార్జర్ అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ ని ఇంజన్ సిలిండర్స్ లోకి ఎయిర్ ని లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ ని అక్కడ అడ్మిట్ చేయడం కాబట్టి ఇక్కడ మనకి చూస్తే ఈ టర్బోచార్జర్ అనేది టర్బోచార్జర్ ఉపయోగం లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ ని ఇంజిన్ సిలిండర్ లోకి అడ్మిట్ చేయడం. అయితే ఇక్కడ టర్బోచార్జర్ అనేది ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ కి బిగించడం జరుగుతుంది. ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ బిగించడం జరుగుతుంది. ఈ ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ ఎగ్జాస్ట్ గ్యాస్ ద్వారా టర్బైన్ వీల్ అనేది రొటేట్ అయ్యి సేమ్ షాఫ్ట్ కి బిగించబడినటువంటి కంప్రెసర్ వీల్ రొటేట్ అయ్యి అక్కడ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ ని ఇంజిన్ సిలిండర్స్ లోకి అడ్మిట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ టర్బోచార్జర్ అనేది ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ కి బిగించడం మౌంటెడ్ చేయబడి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్. నెక్స్ట్ క్వశ్చన్, 122 క్వశ్చన్, నేమ్ ద టైప్ ఆఫ్ మఫ్లర్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డయాగ్రామ్ చూసినట్లయితే ఇది ఏ రకమైనటువంటి మఫ్లర్, ఇది ఏ రకమైనటువంటి మఫ్లర్ అనేది ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ రివర్స్ ఫ్లో మఫ్లర్, బి స్ట్రైట్ త్రూ మఫ్లర్, సి బఫెల్ టైప్ మఫ్లర్, డి ఎలక్ట్రానిక్ మఫ్లర్. ఇక్కడ మనకి చూసినట్లయితే ఇదే రకమైన మఫ్లర్. అయితే ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఈ యొక్క ట్యూబ్స్ అనేవి ఈ రివర్స్ గా జిగ్జాగ్ గా మనకి ఇవ్వడం జరుగుతుంది. జిగ్జాగ్ ఇక్కడ ఇచ్చినట్టు మనకి గుర్తించవచ్చు. ఇదంతా చూసినట్లయితే ఇక్కడ ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి ఈ మఫ్లర్ ద్వారా ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి ఈ యొక్క ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ ద్వారా సైలెన్సర్ నుంచి మఫ్లర్ ద్వారా బయటికి అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ అవుతాయి. అయితే ఈ మఫ్లర్ చేసే పని ఏంటంటే టు రెడ్యూస్ ద నాయిస్ ని రెడ్యూస్ చేయడం కోసం మఫ్లర్ ని ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఎగ్జాస్ట్ గ్యాసెస్ లో మనకి వచ్చేటువంటి నాయిస్ ని మఫ్లర్ రెడ్యూస్ చేసి మనకి ఎగ్జాస్ట్ గ్యాస్ ని బయటికి అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క చూసినట్లయితే జిగ్జాగ్ గా ఈ టైప్ ఆఫ్ మఫ్లర్ లో జిగ్జాగ్ గా ఈ యొక్క ట్యూబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ సైలెన్సర్ ద్వారా ఈ మఫ్లర్ లోకి వచ్చినప్పుడు ఇలాగా జిగ్జాగ్ గా మనకి ట్రావెల్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆ యొక్క ఫ్లోలో ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఫ్లోలో ఉన్న నాయిస్ అనేది చాలా తగ్గుతుంది. కాబట్టి దీన్ని మనం ఇక్కడ ఇచ్చినటువంటి డయాగ్రామ్ చూస్తే ఇక్కడ మనం దీన్ని రివర్స్ ఫ్లో మఫ్లర్ అని పిలుస్తాము. ఇది ఏ రకమైనటువంటి మఫ్లర్? రివర్స్ ఫ్లో మఫ్లర్. The correct answer is A, reverse flow muffler. Next question, 123 question, name the type of muffler. ఇది మఫ్లర్స్ లో ఇది ఒక రకం, ఇంకో రకమైనటువంటి మఫ్లర్. ఇక్కడ ఇచ్చినటువంటి డయాగ్రామ్ చూసినట్లయితే ఇక్కడ మఫ్లర్ అనేది ఇవ్వడం జరిగింది, ఇంకో రకమైనటువంటి మఫ్లర్ ఇవ్వడం జరిగింది. ఇందాకే మనం రివర్స్ ఫ్లో మఫ్లర్ చూసాం, నెక్స్ట్ ఇంతకు ముందు డయాగ్రామ్ లో రివర్స్ ఫ్లో మఫ్లర్ చూసాం. ఇప్పుడు మనం చూసింది ఇదే రకమైనటువంటి మఫ్లర్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ రివర్స్ ఫ్లో మఫ్లర్, బి స్ట్రైట్ త్రూ మఫ్లర్, సి బాఫెల్ టైప్ మఫ్లర్, డి ఎలక్ట్రానిక్ మఫ్లర్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి మఫ్లర్ చూస్తే ఇక్కడ ఇది మధ్యలో ఇక్కడ మఫ్లర్
పర్ఫోరేటెడ్ ట్యూబ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ దీని చుట్టూ స్టీల్ వూల్ ఇవ్వడం జరిగింది. వైర్ వూల్ ఆర్ స్టీల్ వూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఎగ్జాస్ట్ గ్యాసెస్ రిలీజ్ అయ్యేటప్పుడు ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి సైలెన్సర్ నుండి మఫ్లర్ వచ్చేటప్పుడు ఈ పర్ఫోరేట్ ట్యూబ్ అబ్జర్వ్ చేసుకుని ఈ యొక్క స్టీల్ వూల్ ఆ వైర్ వూల్ అబ్జర్వ్ చేసుకొని ఎగ్జాస్ట్ గ్యాసెస్ లో ఉన్న నాయిస్ ని రెడ్యూస్ చేస్తూ అట్మాస్ఫియర్ లోకి ఆ ఎగ్జాస్ట్ గ్యాసెస్ ని నాయిస్ తగ్గించి బయటికి రిలీజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఇక్కడ చూస్తే ఇది స్ట్రైట్ గా ఉంటుంది. లాగా స్ట్రైట్ గా ఎగ్జాస్ట్ గ్యాస్ అనేవి బయటికి రిలీజ్ అవుతూ ఉంటాయి. దీని గుండా పర్ఫోరేటెడ్ ట్యూబ్ గుండా ఎగ్జాస్ట్ గ్యాస్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సైలెన్సర్ ద్వారా సైలెన్సర్ నుంచి మఫ్లర్ బిగించబడిన సైలెన్సర్ నుంచి మఫ్లర్ నుంచి టైల్ పైప్ ద్వారా బయటికి రిలీజ్ చేయబడి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డయాగ్రామ్ చూసినట్లయితే straight through muffler. The correct answer is B, straight through muffler. Next question. question. Name the type of muffler. ఇక్కడ ఇచ్చినటువంటి డయాగ్రామ్ చూసినట్లయితే ఇదే రకమైనటువంటి మఫ్లర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ చూద్దాం. ఏ రివర్స్ ఫ్లో మఫ్లర్, బి స్ట్రైట్ త్రూ మఫ్లర్, సి బాఫెల్ టైప్ మఫ్లర్, డి ఎలక్ట్రానిక్ మఫ్లర్. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డయాగ్రామ్ చూసినట్లయితే ఇక్కడ ఇది ఏ రకమైనటువంటి మఫ్లర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఏ రకమైనటువంటి మఫ్లర్. ఇక్కడ చూస్తే ఇక్కడ ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఫ్లో అవుతున్నప్పుడు మనకి ఇక్కడ అడ్డుగా బాఫెల్స్ అనేవి అమర్చడం జరుగుతుంది. మఫ్లర్ లో ఈ యొక్క బాఫెల్స్ అనేవి అమర్చడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఫ్లో అవుతున్నప్పుడు ఈ బాఫెల్స్ అనేవి అడ్డుపడి ఈ యొక్క బ్యాక్ ప్రెషర్ అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఫ్లో అవుతున్నప్పుడు డైరెక్ట్ గా దీనికి కాంటాక్ట్ తాగుతూ ఉంటాయి కదా, అప్పుడు ఆ బ్యాక్ ప్రెషర్ అనేది ఏర్పడుతుంది. అలా ఏర్పడి మళ్ళీ తిరిగి ఇలాగా వెళ్తున్నప్పుడు ఈ బాఫెల్స్ అనేవి మఫ్లర్ లో అమర్చడం వల్ల ఈ యొక్క బాఫెల్స్ అనేవి మఫ్లర్ లో అమర్చడం వల్ల ఎగ్జాస్ట్ గ్యాసెస్ లో నాయిస్ రెడ్యూస్ అవుతుంటుంది. బ్యాక్ ప్రెషర్ అప్లై ఎగ్జాస్ట్ గ్యాసెస్ లో నాయిస్ అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఇది ఏ రకమైనటువంటి మఫ్లర్, ఇక్కడ సి బాఫెల్ టైప్ మఫ్లర్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి బాఫెల్ టైప్ మఫ్లర్. నెక్స్ట్ క్వశ్చన్ 125 క్వశ్చన్. Name the path marked as X. ఇక్కడ ఇచ్చినటువంటి డయాగ్రామ్ లో ఇక్కడ సూచించినటువంటి X సూచించినటువంటి దీని పేరు ఏమిటి, మార్క్ చేసినటువంటి దీని పేరు ఏమిటి అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ చూద్దాం. ఏ టర్బైన్ యూనిట్, బి కంప్రెసర్ యూనిట్, సి ఎగ్జాస్టర్ యూనిట్, డి చార్జర్ యూనిట్. ఈ యొక్క పార్ట్ ని మనం ఏమని పిలుస్తాం? ఇక్కడ ఈ పార్ట్ ని ఏమని పిలుస్తాం? మనం ఇందాక చెప్పాం టర్బైన్. ఈ యొక్క ఇదంతా కూడా టర్బో చార్జర్. ఈ టర్బో చార్జర్ లో మనం చూసినట్లయితే డయాగ్రామ్ లో ఇదంతా ఒక యూనిట్ గా ఉంటుంది. దీని ఏమో టర్బైన్ యూనిట్ అంటాం, దీని ఏమో కంప్రెసర్ యూనిట్ అంటాం. ఇది కంప్రెసర్ వీల్, టర్బైన్ వీల్, ఇది సేమ్ షాఫ్ట్, ఇది అవుట్లెట్ అంటాం. ఇక్కడ మనకి ఇచ్చినట్టు చూసినట్టయితే మరొకసారి చూద్దాం. ఇక్కడ ఇది కంప్రెసర్ యూనిట్, ఇది టర్బైన్ యూనిట్, ఇది టర్బైన్ వీల్, ఇది కంప్రెసర్ వీల్, అవుట్లెట్, ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి మార్క్ చేయడం ఎక్స్ సూచించినటువంటి మార్క్ ఏంటంటే టర్బైన్ యూనిట్. మనం చెప్పినట్లుగా
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ టర్బైన్ యూనిట్ అంటాం. ఇక్కడ సూచించినటువంటి x టర్బైన్ యూనిట్. నెక్స్ట్ క్వశ్చన్ 126 క్వశ్చన్, నేమ్ ద పార్ట్ మార్క్డ్ యాజ్ x. ఇక్కడ సేమ్ డయాగ్రామ్ అనేది ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ చూడండి, ఇచ్చినటువంటి డయాగ్రామ్ లో ఇక్కడ సూచించినటువంటి ఈ యొక్క పార్ట్ పేరు ఏమిటి, పార్ట్ పేరు ఏమిటి అనేది ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ టర్బైన్ యూనిట్, బి కంప్రెసర్ యూనిట్, సి ఎగ్జాస్ట్ యూనిట్, డి చార్జర్ యూనిట్. ఇక్కడ ఇచ్చినటువంటి చూస్తే టర్బో చార్జర్ లో ఈ యొక్క పార్ట్ పేరు ఏమిటి అనేది ఇవ్వడం జరిగింది. మనం ఇందాక చెప్పుకున్నాం, ఇక్కడ దీన్ని టర్బైన్ యూనిట్ అన్నా, దీన్ని కంప్రెసర్ యూనిట్ అన్నా. ఇక్కడ ఇది కంప్రెసర్ వీల్, టర్బైన్ వీల్, అవుట్లెట్ అండ్ ఈ యొక్క రెండు వీల్స్ కూడా సేమ్ షాఫ్ట్ కి బిగించబడి ఉంటాయి. అయితే ఇక్కడ టర్బైన్ యూనిట్ అనేది ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క కంప్రెసర్ యూనిట్ అనేది ఇన్లెట్ మ్యానిఫోల్డ్ కి బిగించబడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి సూచించినటువంటి x అనేది ఇక్కడ మనకి కంప్రెసర్ యూనిట్, ఈ సూచించినటువంటి x అనేది కంప్రెస్ యూనిట్ అని అంటాము. కాబట్టి the correct answer is B compressor unit. Next question 127 question, what is the material generally used for manufacturing inlet manifold? జనరల్ గా సామాన్యంగా ఇన్లెట్ మ్యానిఫోల్డ్ ని తయారు చేయడానికి ఏ యొక్క మెటీరియల్ ని ఉపయోగించడం జరుగుతుంది అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ అల్యూమినియం ఎలాయ్, బి కాపర్, సి స్టీల్, డి ప్లాస్టిక్. ఇక్కడ మనకి ఇన్లెట్ మ్యానిఫోల్డ్ కి ఎక్కువగా తయారు చేయడానికి ఎక్కువ ఇన్లెట్ మ్యానిఫోల్డ్ ని అల్యూమినియం అల్లాయ్తో తయారు చేయబడి ఉంటాయి. ఇంజిన్స్ లో ఎక్కువగా ఇన్లెట్ మ్యానిఫోల్డ్స్ అనేవి అల్యూమినియం అల్లాయ్తో తయారు చేయబడి ఉంటాయి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ అల్యూమినియం అల్లాయ్. నెక్స్ట్ క్వశ్చన్ 128 question, what material is used for manufacturing exhaust manifold? ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ చూస్తే ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ ఏ మెటీరియల్ తో తయారు చేయబడి ఏ మెటీరియల్ ఉపయోగిస్తారు, ఏ మెటీరియల్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఎక్కువగా మనకి ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ ని మనం ఎక్కువగా క్యాస్ట్ ఐరన్ తో తయారు చేయబడి ఉంటాయి. ఆప్షన్ చూద్దాం. ఏ క్యాస్ట్ ఐరన్, బి అల్యూమినియం అలాయ్, సి కాపర్, డి స్టీల్. ఇక్కడ ఇచ్చినటువంటి మనకు చూస్తే ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ అనేది క్యాస్ట్ ఐరన్ తో ఎక్కువగా తయారు చేయబడి ఉంటాయి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ క్యాస్ట్ ఐరన్. నెక్స్ట్ క్వశ్చన్ 129 question, name the drive of turbocharger. ఇక్కడ టర్బోచార్జర్ ని తిప్పేది పార్ట్ పేరు ఏమిటి అని ఇవ్వడం జరిగింది. చూడండి ఆప్షన్ చూద్దాం. ఏ ఇంజిన్ డ్రైవ్, బి ఎలక్ట్రిక్ మోటార్ డ్రైవ్, సి ఎగ్జాస్ట్ గ్యాస్ ప్రెషర్, డి కంప్రెస్ డ్రైవ్. ఇక్కడ మనకి చూస్తే టర్బోచార్జర్ ని తిప్పగలిగేది, టర్బోచార్జర్ దేని ద్వారా తిప్పుతుంది, దేని ద్వారా తిరగలుగుతుంది టర్బోచార్జర్ అనేది మనకి ఇక్కడ చూస్తే మన ఇంజిన్ తిప్పుతుందా, ఎలక్ట్రిక్ మోటార్ అనేది డ్రైవ్ చేస్తుందా, తిప్పుతుందా, ఎగ్జాస్ట్ గ్యాసెస్ యొక్క ప్రెషర్ ఒత్తిడి అనేది ఆ యొక్క టర్బోచార్జర్ మనం ఇందాక చూసినట్లయితే డయాగ్రామ్ లో టర్బైన్ వీల్ తిప్పుతుందా. నెక్స్ట్ కంప్రెస్డ్ ఎయిర్, ఎలా అయితే అధికమైన ఒత్తిడితో కూడినటువంటి ఎయిర్ అనేది ఆ యొక్క టర్బోచార్జర్ ని డ్రైవ్ చేస్తుంది, తిరుగుతుందని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇందాక చెప్పినట్లయితే టర్బోచార్జర్ లో మనం చూసుకున్నాం యూనిట్ టర్బైన్ యూనిట్, కంప్రెసర్ యూనిట్, తర్వాత టర్బైన్ వీల్, కంప్రెసర్ వీల్, తర్వాత సేమ్ షాప్ ఒకే షాప్ మీద ఈ రెండు వీల్స్ అనేవి ప్రొవైడ్ చేయబడి ఉన్నాయి.
అలాగే ఇక్కడ మనకి చూసినట్టయితే ఈ యొక్క టర్బైన్ యూనిట్ లో టర్బైన్ వీల్ అనేది ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ కి బిగించబడి ఉంటుంది. అప్పుడు ఈ యొక్క ఎగ్జాస్ట్ గ్యాస్ ప్రెషర్ ద్వారా ఆ టర్బైన్ వీల్ రొటేట్ అయ్యి ఎగ్జాస్ట్ గ్యాసెస్ ద్వారా టర్బో చార్జర్ అనేది డ్రైవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇక్కడ ఎగ్జాస్ట్ గ్యాస్ ప్రెషర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి ఎగ్జాస్ట్ గ్యాస్ ప్రెషర్. ఎగ్జాస్ట్ గ్యాసెస్ రిలీజ్ అయినప్పుడు ఆ ఎగ్జాస్ట్ గ్యాసెస్ ద్వారా ఆ ప్రెషర్ తో ఆ యొక్క టర్బైన్ వీల్ ఆపరేట్ అవుతుంది, తిరుగుతుంది. కాబట్టి అక్కడ కంప్రెస్ టర్బో చార్జర్ డ్రైవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి ఎగ్జాస్ట్ గ్యాస్ ప్రెషర్. నెక్స్ట్ క్వశ్చన్ 138th question. What type of filter element is used in dry type air cleaner? ఇక్కడ డ్రై టైప్ ఎయిర్ క్లీనర్, ఎయిర్ క్లీనర్స్ లో రకాలు ఉన్నాయి, డ్రై టైప్, వెట్ టైప్. అండ్ సో ఈ యొక్క ఎయిర్ క్లీనర్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ లో చూస్తే డ్రై టైప్ ఎయిర్ క్లీనర్, డ్రై టైప్ బాడీ ఎయిర్ క్లీనర్ లో మనకి ఇవ్వడం జరిగింది. ఆ లోపల ఎలిమెంట్, లోపల పదార్థం ఎలిమెంట్, ఆ పదార్థం అనేది ఆ ఫిల్టర్ ఎలిమెంట్ అనేది ఏ రకమైనటువంటిది అనేది ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ పేపర్ ఎలిమెంట్, బి క్లాత్ ఎలిమెంట్, సి వైర్ మెష్ ఎలిమెంట్, డి స్ట్రైనర్ ఎలిమెంట్. ఇక్కడ మనకి రకరకాలైనటువంటి పేపర్ ఎలిమెంట్, క్లాత్ ఎలిమెంట్, వైర్ మెష్ ఎలిమెంట్, స్ట్రైనర్ ఎలిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే డ్రై టైప్ పొడి తడి లేకుండా పొడిగా ఉండేటువంటి ఎయిర్ క్లీనర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ డ్రై టైప్ ఎయిర్ క్లీనర్ లో లోపల ఎలిమెంట్ ఎయిర్ క్లీనర్ ఏం చేస్తుంది, అట్మాస్ఫియర్ ఎయిర్ ని సక్ చేసుకొని అందులో డస్ట్ పార్టికల్స్ ని రిమూవ్ చేసి ఫ్రెష్ ఎయిర్ ని ఇంజిన్ సిలిండర్స్ లోకి అడ్మిట్ చేయడం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఆ ఎలిమెంట్ అనేది డ్రై టైప్ ఎయిర్ క్లీనర్ లో పేపర్ ఎలిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ పేపర్ ఎలిమెంట్. ఈరోజు క్లాస్ లో కొన్ని బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. నెక్స్ట్ క్లాస్ లో మరి కొన్ని బిట్లు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. థ్యాంక్ యూ.